ఓరుగల్లు వాసుల చిరకాల వాంఛ అయిన మామునూరు ఎయిర్పోర్ట్ త్వరలో ప్రజలకు అంకితం చేస్తామని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. తెలంగాణలోనే అద్భుతమైన ఎయిర్పోర్టుగా తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ చేసిన అక్రమాలు, అవినీతి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. బాధితులు వచ్చి చెబితే చర్యలు తీసుకుంటామని అంటున్న కేఆర్ నాగరాజుతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. ఓరుగల్లు వాసుల చిరకాల వాంఛ అయిన మామునూరు ఎయిర్పోర్ట్ ఎంతవరకు వచ్చింది, ఏ దశకు చేరుకున్నది, ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? మనతో వర్ధన్పేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి, ఇప్పుడు ఎయిర్పోర్ట్ వస్తుంది అనే వార్తలు విని సంతోషిస్తున్నారు తప్ప ఇంతవరకు ఎలాంటి అడుగులు పడట్లేవని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఆ కార్యాచరణ ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు ప్రారంభం కాబోతుంది? అడుగులు పడతలేవు అనేది తప్పండి. ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ మనకు 205 crores శాంక్షన్ అయింది. రిక్వైర్ మనకు 295 crores వరకు రిక్వైర్ ఉండే, కానీ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ 205 crores. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్లీ మీ అందరం ఎమ్మెల్యేస్ కలెక్టివ్గా మా మినిస్టర్ సురేఖమ్మతో పోయి మాట్లాడినప్పుడు ఇమ్మీడియట్లీ 205 crores శాంక్షన్ చేయడం జరిగింది. ఇందులో ఇప్పటివరకు ఎవరైతే ఫార్మర్స్ అంటే ఎవరైతే పోతున్నాయో వారందరికీ కూడా నక్కలపల్లి, గాడిపల్లి వాళ్ళ కలిపి 34 + 90 49 సుమారుగా 80 crores వరకు కూడా 85 crores అకౌంట్లో వాళ్ళకు జమ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ అపోలకు ఏదైతే మీరు అంటున్నారో ఇంకా రాలేదనేది చిరకాల వాంఛ మన వరంగల్ వాసులకు. ఎంతోమంది పాపం హైదరాబాదు ఎర్లీ అవర్స్ ఫ్లైట్స్ ఉన్నప్పుడు, మిడ్ నైట్ ఫ్లైట్స్ ఉన్నప్పుడు వెళ్తూ యాక్సిడెంట్స్ అయి చనిపోయిన సందర్భాలు చూసినాం. సో అలాంటి దురదృష్ట సంఘటనలు మనం ఇంకా నాకు చాలా గుర్తుంది. సో నేను డిఎస్పీ జనగాం చేసినప్పుడు కూడా 1-2 యాక్సిడెంట్లు అయినప్పుడు వాళ్ళంతా ఎయిర్పోర్ట్ పోవడం రావడం చూసినాం. అలాగే మహబాద్ నుండి ఒక యువ సైంటిస్ట్ పాపం అమ్మాయి ప్రొద్దున్నే ఫ్లైట్ ఉంది కాబట్టి వారు వాళ్ళ ఫాదర్ ఇద్దరు కూడా బిడ్డను వదిలిపెట్టడానికి పోతూ సడన్గా ఇట్లనే వర్షం వచ్చి వాగులో కొట్టుకపోయిన నీళ్ళలో కొట్టుకపోయి చనిపోయిన సందర్భం కూడా మనం చూసినాం. సో ఇంత చిరకాల వాంఛను కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మా ముఖ్యమంత్రి గారు, మా ఎంపీ కడేం కావ్య మొన్న కూడా మేము ధర్నా పోయినప్పుడు ఎయిర్పోర్ట్ మినిస్టర్ను, ఏవియేషన్ మినిస్టర్ను కలవడం జరిగింది. వారు కూడా పెద్ద సహృదయంతో ముందుకొచ్చిండ్రు. తప్పనిసరిగా తెలుగు రాష్ట్రాలలో ఏదైతే ఎయిర్పోర్ట్లు మనం చేయబోతున్నామో మంచి ఒక డిజైన్, ఒక ఎవరు కూడా కానీ వినని ఎరగని విధంగా ఈ ఎయిర్పోర్ట్ను తప్పనిసరిగా నా హయాంలో వచ్చింది కాబట్టి నేను కంప్లీట్ చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటా అని ఏవియేషన్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. సో మా ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి ఎందుకు పోతున్నాడు, ఊగే పోతున్నాడు అని కామెంట్ చేసిన నాయకులకు చెంపపెట్టుగా మనకు శాంక్షన్ వచ్చింది. పలుమార్లు పోయినా కూడా అందరి భేషజాలాలకు వదిలిపెట్టి, ఆయన స్థాయిని వదిలిపెట్టి కూడా మినిస్టర్ గారు పలుమార్లు అందరి దగ్గరికి వెళ్ళి ఎయిర్పోర్ట్ విషయం కానివ్వండి, తెలంగాణ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఎక్కడ కూడా వెనకాడతలేడు. సో ఇంత చాలా చిరుకాలంగా ఉన్న మన యొక్క ఎయిర్పోర్ట్ మామునూరుకు గతంలో కూడా చెప్పాను నేను. మా చిన్నతనంలో మా నాన్నగారు అక్కడ పనిచేసినప్పుడు చూశాను నేను. అప్పుడు మనకు ఆర్మీ హెలికాప్టర్స్, ఆర్మీకి సంబంధించిన ఫ్లైట్స్ వచ్చి దిగినప్పుడు మన స్వర్గీయ ఇందిరాగాంధీ గారు కూడా అక్కడి నుండే దిగి ఈ యొక్క కాంగ్రెస్ కోసం ప్రచారానికి వచ్చినప్పుడు స్వర్గీయ పివి నరసింహారావు గారు కూడా అదే ఎయిర్పోర్ట్లో దిగడం, ఇవన్నీ నా చిన్నతనంలో చూశాను. అలాగే నేను అక్కడ ఆ గ్రౌండ్లో ఆడుకున్నాను. సో అలాంటి చిరకాల వాంఛ ఇప్పుడు కంప్లీట్ కాబోతుంది. అతి త్వరలో బహుశా ఈ ల్యాండ్ అక్విజిషన్ అయిపోయిందంటే స్పీడ్గా మా ఏవియేషన్ మినిస్టర్ ఎర్రం నాయక్ గారు అబ్బాయి ఎవరైతే ఉన్నారో వారు చాలా యంగ్ అండ్ డైనమిక్గా ఉన్నారు. వారు ముందుకు వచ్చిండ్రు. తప్పనిసరిగా షార్ట్లీ అంటే బహుశా 2 yearsలో మనం కంప్లీట్ చేసుకుంటామని ఆశాభావంతో ఉన్నాం. చూస్తున్నాం. మొత్తానికైతే ఓరుగల్లు వాసుల చిరకాల వాంఛ అయినటువంటి మామునూరు ఎయిర్పోర్ట్ని త్వరలో తీసుకొస్తాము, అందుకు కావాల్సిన ఎక్వేషన్ పనులు జరుగుతూ ఉన్నాయి, అది అవ్వగానే త్వరలో దానికి ప్రజలకి అంకితం చేస్తామని చెప్తా ఉన్నారు. అలాగే ఏదైతే మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పట్ల వచ్చిన అవినీతి, దాన్ని తక్షణమే మేము ఎవరి దగ్గర అయితే ఎవరికి సమస్య ఉన్నా రమ్మని చెప్పేసి కాల్ ఇచ్చాము. ఎవరు వచ్చినా కూడా దాన్ని పునఃపరిశీలించి అందులో తప్పిదం ఉంటే ఖచ్చితంగా శిక్షిస్తామని, తన మీద కూడా వచ్చిన అపవాదుల్ని చెరిపేసుకునే విధంగా తమ కింది కార్యకర్తలకి హెచ్చరిస్తున్నామని చెప్తా ఉన్నారు. మొత్తానికి పాలనలో ఎలాంటి సమస్య లేకుండా ముందుకు వెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు నారాజ్ తెలుపుతున్న పరిస్థితి. కెమెరామెన్ రామరాజ్తో నరేందర్, HM TV, వరంగల్.